అధికంగా వరకట్నం ఇవ్వాలంటూ వేధింపులకి గురి చేస్తారంటూ కుటుంబ సభ్యులు దేవిక వాళ్ళ మదర్ రామలక్ష్మి అయితే చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతము పోస్ట్మార్టం బాడీ మాత్రం పోస్ట్మార్టం చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎంతో కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది? మీ పాప చనిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఏం జరిగిందో తెలియదు మేడం, ఏం గొడవ పడ్డారో తెలియదు. సండే రోజు ఫోన్ చేసిండ్రు మేడం, సండే ఫోన్ చేసింది. ఇప్పుడు వస్తుండ్రి సండే లేకుంటే ఒక సండే ఇడిచి ఒక సండే వస్తుండ్రి. ఒక్కదాన్నే కదా, మమ్మీని కలిసి వస్తామని వస్తుండ్రి. ఆ సండే రోజు నిన్న సండే రాకొచ్చినాం మమ్మీ, డీమార్ట్కి వెళ్తున్నాం, కూరగా సామాన్లు లేవు ఇంట్లో తీసుకొస్తాము, మండే వస్తాం ఆఫీస్ అయిపోగానే ఇద్దరం వస్తాము అన్నది. మాట తీరు కరెక్ట్ లేకపోయేది. చరత్ లేడా బేట, మాట్లాడతలేడు కొడుకా అంటే ఉన్నాడు. మమ్మీ మాట్లాడి గట్టు ఇస్తా అని ఇచ్చాడు. ఏం చరత్ మాట్లాడతలేవేం బేట అంటే ఏంలే ఉట్టిగానే మాట్లాడనేందుకు, ఆడతా అన్నాడు. ఈ బిడ్డను చూడు ఇస్తా, తీసుకో ఇచ్చేస్తా అని ఆమెకి ఇచ్చింది. ఏం బేట చరత్ మాట్లాడపాయ బేట అంటే డిమార్ట్కి తొందరలో ఉన్నాం మమ్మీ, మళ్ళీ చేస్తలే అన్నాడు. అంతే, అదొకటే. చివరిసారి అప్పుడే మాట్లాడారు, మళ్ళీ మాట్లాడలేదు. చెప్పిందా చనిపోక ముందు ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నా, వరకట్నం వల్లనే వేధిస్తున్నాడని ఏమైనా చెప్పిందా? వేధింపులు చేసి 2 నెలల గొడవ పడ్డారు, ఇంటికి వచ్చిండ్రు. 2 నెలలకు వచ్చిండ్రు, గొడవ కొట్లాడినరు, బాగా పెద్దగా చేసుకొని వచ్చిండ్రు. వచ్చి గొడవ పడ్డారు బాగా. 2 నెలలకు వచ్చింది అమ్మ, 2 నెలలకు వచ్చి గొడవ పడ్డామంటే రాండి బేట ఇంటికి రాండి అంటే ఆడు ఫోన్ చేసి చరత్ గొడవ, మీ కూతురు గొడవ పడుతుంది, దేవిక గొడవ పడుతుంది, మేము వస్తామా అక్కడ, రాండి బేట అంటే వచ్చిండ్రు. వచ్చి 4 రోజులు ఉన్నారు. 5వ రోజు వెళ్ళి నేను వెళ్తామంటే నేను వస్తా బేట మీ వెంటనే సర్దుకున్నదాక. నేను ఆడ అంతకుముందే పెద్ద నొల్లి అయితే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అన్నారట. ఈ నొల్లి బాగాలేదు వెళ్ళండి అన్నారట. అట్లా ఆడ ఇల్లు మాకు ఇజ్జత్ పోయింది. మేము పెళ్లి కూడా ఎప్పుడు జరిగింది? కొత్తలోనే పెళ్లి జరిగినప్పుడు కూడా గొడవలు. ఆగస్టు 23కి అయింది. 2 నెలలకే గొడవ, పెళ్ళి అయిన 2 నెలలకే గొడవ. వచ్చిండ్రు, మాట్లాడినరు. ఇక మొన్న వచ్చిండ్రు, సర్ద చెప్పి నేను 4 రోజులు పోయినా ఆడున్నా, ఇద్దరికి సర్ద చెప్పినా వచ్చినా ఉండ్రి. బాగానే 6 నెలలు అవుతుంది మేడం. ఆదివారం ఫోన్ చేసి వస్తున్నది, ఇన్నమాట శవం వచ్చింది కొడుకా, నాయమ్మ సోమన్నాడు గోడ ఆయనకి అల్ల పడ్డది కొడుకా, ఇవన్నీ కొరికేసాడు కొడుకా, ఏమిటితోటి చంపిండో కొడుకా, ఎంత కాసి ఉన్నదో అంత కాసితోటి కొరికిండు కొడుకా. ఒక్క ఆడదాన్ని కూడా అట్లా చెయ్యొద్దు కొడుకా, వానికి ఉరి శిక్ష పడని కొడుకా, నాకొక్క బిడ్డే కొడుకా. ప్రేమ పెళ్ళి అని తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? పెద్దలందరూ వాళ్ళతోనే పెళ్లి జరిగింది అయింది మేడం. వాళ్ళు 3 నెలల నుంచి పరిచయం పడ్డా. 3 నెలల పరిచయం అయితే నేను ఆయననే చేసుకుంటా అంటే వద్దు బిడ్డ, ఊరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి పెద్దలతోటి మాట్లాడి చేద్దామంటే ఏమొద్దు అన్నారు. దాన్ని చేసుకున్నది, శిక్ష అనుభవిస్తున్నది మేడం. నాయమ్మ శిక్ష అనుభవిస్తున్నది మేడం. మీరు మీ అల్లుడిని అడిగారా ఏం జరిగింది అసలు, ఎందుకు ఉరి వేసుకోవాల్సి వచ్చింది, నువ్వేమన్నా అన్నావా అని చెప్పి ప్రశ్నించారా? ఫోన్ చేశారు నాకు. సోమవారం 10-11 అయింది. ఫోన్ చేసారు. 9-9:30కి రోజు మెసేజ్ చేస్తుండే, గుడ్ మార్నింగ్ మమ్మీ అని పెట్టిస్తుండే. మా అమ్మ పెట్టింది కదా, నేను నక్కుంటే ఒక సిమ్మలు పెడుతుంటే అంతే, హార్ట్ సిమ్మలు పెడుతుంటే అంతకే ఇద్దరం అట్లా ఓకే ఉన్నట్లున్నాం అన్నట్లా ఉంటుంటే. 11 అయింది, ఫోన్ మెసేజ్ చేయలేదు. డౌట్ వచ్చింది, మా అమ్మ మెసేజ్ ఎందుకు చేయలేదు అనుకుంటున్నా. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నేను పోలీస్ మాట్లాడుతున్నా, ఇక్కడికి వెళ్ళి మీ బిడ్డ ఊరు పోసుకొని చనిపోయింది
మీరు రాండి, వాళ్ళ డాడీ ఉన్నారా అంటే డాడీ దాన్ని లేడు చనిపోయి అన్నాడు. మీకు ఒకటే పాపనా? ఒకటే బాబా మేడం. నా అమ్ములు కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక. చూసిరా తల్లి, నా అమ్ముల్ని చూస్తుంటే నీ పానం వెళ్ళిపోతుంది కొడుక. ఇష్టాల చూడు కొడుక, నా అమ్ములు నీలాగా నుండి కొడుక. చూడు కొడుక, న్యాయమ్మని ఏం చేస్తారు కొడుక, మూసిపెట్టొద్దు. న్యాయం చేయండి కొడుక, మీరందరూ న్యాయం చేయండి. మూసిపెట్టొద్దు, వానికి శిక్ష పడాలి, ఇంక శిక్ష పడాలి. నాకు న్యాయం కట్నం కోసం ఎప్పుడైనా వేధించిండా? మీరు ఎంత ఇచ్చారు, కట్నం ఎంత ఇచ్చారు, పెళ్లికి ఏం చెప్పారు? అదనంగా కట్నం అడిగారు? అంతా అని అనలేదు మేడం, ఖర్చు పెట్టేసిన. వాళ్ళు గోవాల మ్యారేజ్ చేసిండ్రు, వాళ్ళు దాంట్లో పెళ్లి చేసిన మేడం. వాళ్ళు గోవాలో చేసుకున్నారు. రిఫ్లెక్షన్లో ఇక్కడ బటన్ చిల్లర చేసిన 10-15 లక్షలు ఖర్చు వచ్చినాయి మేడం. 10 తులాలు గోల్డ్ పెట్టేసినాము. సరే సార్లే ఉండని, ఇక వాళ్ళది మాది ఎంతనో కలిసిన్నాం కదా, కలిసిపోయినాం. అట్లా వేధింపులు అనేది అంతం కాలేదు మేడం. నాకు మొన్న వచ్చి ఇల్లు రాస్తావా మమ్మీ నీ అల్లుని పేరు మీద అన్నప్పుడే అర్థమైంది మేడం. ఇల్లు రాయమని అడిగినప్పుడే వేధింపుతున్నాడు అనుకున్న తల్లి. రాసిస్తుంటే మేడం, ఇద్దరు బాగుంటే ఇల్లు కూడా ఇస్తుంటే మేడం. నేనే ఆడన్న పోయి బతుకుతుంటే మేడం, నా అమ్మకి ఇల్లు కూడా ఇచ్చేస్తుంటే మేడం. చనిపోక ముందు మీతో కాకుండా ఇంకెవరితోనన్నా మాట్లాడిందా? స్నేహితులు కానీ, మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరితోనన్నా మాట్లాడిందా? వాళ్ళు ఏం చెప్పుకొచ్చిండ్రు మేడం, అందరు కలిసి బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఆడపడుచు భర్త, ఇంకా వాళ్ళ బంధువులు రోజు బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళు వచ్చిండ్రు నిన్న. అంటే భర్త ఏం చెప్తున్నాడు? తెలియడు, మాట్లాడితే. మీరు ప్రశ్నించారా ఎందుకు చనిపోయింది? లోపల వేసి తాళం వేసిండ్రు, గిట్ట ఏమంటలేరు, అసలు ఫోన్ ఇస్తలేరు, అక్కడ ఏం మాట్లాడతలేడు. ఎంత వరినా ఏమంటలేరు, ఆడ లోపల ఉండనిస్తలేరు వాళ్ళు. పోలీసులు బయటకు పంపిస్తారు, ఏం మాట్లాడతారు, ఏం లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏంటి అని ఏం చెప్పట్లేదు. తమ్ముడు మేము మాట్లాడతామా చెప్పండి. అదే గ్రామానికి చెందిన నేను ఎక్స్ సర్పంచ్, మా ఎంపీటీసీ, మా చెల్లెలు అన్యాయంగా ఆమె భర్త కిరాతకంగా హత్య చేసిండు. దానికి ప్రత్యేకంగా కఠినంగా శిక్ష పడాలి. మా అమ్మ భర్త చనిపోతే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. అయినా వాడు ఏమి విలువలు లేకుండా సమాజం సిగ్గుపడే విధంగా స్త్రీ ఈ భారతదేశంలో ఎంత కఠినంగా శిక్షలున్నా రోజుకోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా చిన్నమ్మకు, మా చెల్లికి దేవికకు న్యాయం చేయాలి. ఆ పోలీసుల మీద మాకు మంచి నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. వాడిని నడి బజార్లో ఈ శిక్షలకు అన్నిటినీ చేస్తూ సిఐ గారు మరి ఈ చట్టం అంతా కలిసి నడి బజార్లో ఉరి తీసినా తప్పులేదు. అటువంటి దుర్మార్గుని సమాజంలో బతకనిచ్చుడు నేరం. ఇది మా దేవిక ద్వారానన్నా నిర్భయ చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా దేవిక మీద కూడా ఆమె పేరు పెట్టి గట్టి నిర్ణయం తీసుకుంటే అట్లా సమాజంకు ఒక మంచి చనిపోయేటప్పుడు కూడా ఒక మంచి వెలిగించిందని ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది మేడం. వారిని కఠినంగా నడి బజార్లో ఉరి తీయాలి, అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. ఫైనల్ డిమాండ్స్ ఏం చెప్తారా? చెప్తున్నారు, తమ్ముడు చెప్తాడు. ఊరిగా నన్ను చూడాలి, ఏమున్నది ఆయనకి. వాడు వేరే అమ్మాయితోటి ఇంకా ఇలాంటివి జరగరాదు, ఉరి శిక్ష తీయాలి. ఇక నేను పెట్టింది ఏమున్నది, నన్ను నడిపే వాళ్ళు ఎవరు లేరు, నాకు న్యాయం జరగాలి మేడం, అంతే. మెసేజ్ చేసింది మీకు మెసేజ్ చేసిందా? వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేసిందంట, నా